జై గురుదత్త శ్రీ గురుదత్త. భక్తి, యోగా, తపో మార్గాల్లో విషయభోగాలపై ఆసక్తి తగ్గిన సాధకుడు తనతో తాను తృప్తిగా ఉంటాడు. అదే జ్ఞాని యొక్క లక్షణం. తనతో తాను తృప్తిగా ఉన్నటువంటి లక్షణమే జ్ఞాని యొక్క లక్షణం. జ్ఞాని సర్వత్రా నిండి ఉన్న దైవాన్ని దర్శిస్తూ చాలా తృప్తిగా జీవనం గడుపుతాడు. ఎక్కడో ఒక ప్రాంతంలో కేవలం భగవంతుడు ఉన్నాడు అనుకుని వెళ్ళేవాడు జ్ఞాని కాదు. సర్వత్రా భగవద్మయమే అనుకున్నవాడే నిజమైన జ్ఞాని. సర్వత్రా నిండిన దైవాన్ని దర్శిస్తూ ఆ జ్ఞాని సంతృప్తి జీవితం గడుపుతూ ఉంటాడు. మనం తృప్తిగా ఉండటం అలవర్చుకుంటే జ్ఞాని దర్శించిన దైవాన్ని మనం కూడా చూడగలుగుతాం. మనసు వ్యాపకాలకు, ఇంద్రియ అనుభూతులకు లోను కాకుండా ఉండే స్థితి మనం సాధించాలి. జ్ఞాని బాహ్యమైన ఒంటరితనాన్ని ఎప్పుడూ కోరుకోడు. నేనేదో ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళి పూజ చేస్తే నాకేదో శక్తులు వస్తాయనుకోవటం అది అమాయకత్వం. 100 మందిలో ఉన్న చెక్కు చెదరని ఏకాంతాన్ని మనసులోనే సాధించేవాడే అసలైన జ్ఞాని. అలాంటి మనస్సు సాధించిన వ్యక్తి ప్రాపంచిక కర్మలను ఎటువంటి కష్టం లేకుండా ఇష్టంతో నిర్వహిస్తూ ఫలితాలను ప్రతిస్పందించకుండా ముందుకు సాగిపోతూ ఉంటాడు. జ్ఞానికి ప్రత్యేకమైన సంకల్పాలు ఏవీ ఉండవు. ఒక మహాశక్తి ప్రేరణతో చెరించే జ్ఞాని సంపూర్ణమైన సహజత్వంతోనే ఉంటాడు. ఎక్కడ అసహజమైన పటాటోపం, వ్యక్తీకరణ ఆపాదించుకోవడం ఆ జ్ఞానికి మనకు కనిపించవు. మనస్సులో తృప్తి రాకుండా ముక్తి ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే తృప్తి లేని మనస్సు కర్తృత్వంతో ఉంటుంది. యోగిలాగా, జ్ఞానిలాగా మనం దివ్య జీవనం గడపలేకపోవచ్చు. గడపలేకపోయినా కనీసం తృప్తితో జీవనం అలవర్చుకుంటే ఆధ్యాత్మిక పురోగతితో ముందుకు మనం సాగగలుగుతాం. మనసుకు తృప్తి కలగాలంటే ఏం కావాలి? మనం ఏం చేయాలి అంటే సత్యం ఎడల స్పష్టత రావాలి. సత్యం అర్థమైతే మనసు ఇంకో దానికి వెంపర్లాడదు. అలాంటి మనసుకు తృప్తి సహజం అవుతుంది. పూజలు, జపాలు, పారాయణలు ఎన్ని చేసినా తృప్తి కలగకుండా ముక్తి రాదు. మనస్సుకు సత్యం అర్థం కాకుండా తృప్తి రాదు. అందుకే నిత్య నైమిత్తిక కర్మలలో భాగంగా చేసే సాధనతో పాటు మనసుకు విచారణ అలవరిస్తే సత్యం అవగతమవుతుంది. అదే ముక్తి హేతువుగా మారుతుంది. ఇంకా ఏదో వినాల్సి ఉంది, చూడాల్సి ఉంది, పొందాల్సి ఉంది, తినాల్సి ఉంది అనిపించడం తృప్తి లేకపోవడం వల్లనే కదా. కబుర్లు, కాలక్షేపం కోరుకోవడం అసంతృప్తి కారణంగానే. తృప్తి లేని మనస్సు ఎప్పుడూ యాచిస్తూనే ఉంటుందండి. ఆ యాచనా గుణం పోయిన మనస్సు ప్రేమతో నిండి ఉంటుంది. ప్రేమ పెరిగే కొద్దీ సత్యావిష్కరణ జరుగుతూ ఉంటుంది. జనులతో పూజలు అందుకోవడం కోసం సన్యాసం తీసుకున్నవాడు నిజమైన సన్యాసి కాదండి. నన్ను పూజించాలి అనుకుని వాడు సన్యాసం తీసుకున్నవాడు నిజమైన సన్యాసి కాదు, వాడు అబద్ధపు సన్యాసి. సన్యాసి అంటే ఏకాకిగా జీవించగలిగి ఉండాలి. ఏకాకి అంటే ఇక్కడ కేవలం ఒంటరితనమే కాదండి. ఏకాకి అనేది ఒంటరితనమేనే కాదు, అందరిలో ఉన్న ఏకాంతాన్ని దర్శించడమే ఏకాకి యొక్క నిజమైన అర్థం. సత్యం అర్థమైతే ఇంకా రెండో వస్తువు అనేది ఎక్కడా మనకు కనిపించదండి. ఆ సత్యం అర్థం కాకనే ఇప్పటికీ కూడా అనేక రోగాల పాలవుతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. మూఢనమ్మకాలకి, మూఢ విశ్వాసాలకి అవకాశాలను మనమే ఇస్తున్నాం. ఆ సత్యం అర్థమైతే ఆ మూఢనమ్మకాలు క్రియేట్ చేసేవాడు మన దరిదాపుల్లో కూడా ఉండడు. ఎందువల్లంటే ఏదో మాట్లాడతాడు, వాడు ఏం మాట్లాడాడో వాడికే తెలియదు. వాడిని పిలిచి అడిగితే వాడు చెప్పలేడు. కేవలం మూఢనమ్మకాన్ని అతను ప్రమోట్ చేయడానికే ఉంటాడు, వాడికి ఏమిటో తెలియదు. అలాంటి వాడి మాటలు పట్టుకుని మనం వెళ్ళకూడదు. అందుకనే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సత్యం అర్థమైతే ఇంకా రెండో వస్తువు అనేది మన కంటి ముందు ఉండదు. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.